బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో కాసేపట్లో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ జరగనున్నది. సెక్షన్ 17A పైనే రెండు పక్షాల వాదనలు కొనసాగనున్నాయి. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిఐడి తరపున ముకుల్ రోహత్కి వాదనలు వినిపించనున్నారు. సుప్రీంకోర్టులో కాసేపట్లో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ జరగనున్నది. సెక్షన్ 17A పైనే రెండు పక్షాల వాదనలు కొనసాగనున్నాయి. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిఐడి తరపున ముకుల్ రోహత్కి వాదనలు వినిపించనున్నారు. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. గాలిబ్, సుప్రీంకోర్టులో అయితే మరికొద్దిసేపట్లో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై అయితే విచారణ జరగనున్నది. ఈ విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో అయితే 2 గంటల ప్రాంతంలోని చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. జస్టిస్ త్రివేది, జస్టిస్ బేల్ ఆధ్వర్యంలోని ఉన్న ధర్మాసనంలోని విచారణ ప్రారంభం కాబోతుంది. ఇటు చంద్రబాబు అట్లాగే ఇటు సిఐడి తరపున న్యాయవాదులు ఇప్పటికే పలు వాదనలు జరిగాయి. ప్రధానంగా 17A మీదే ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు కొనసాగుతున్నాయి. ఇటు చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, దాంతో పాటు సిద్ధార్థ లూత్రా తన వాదన వినిపిస్తే అటు సిఐడి తరపున ముకుల్ రోహత్కి తన వాదనలు కొనసాగిస్తున్నారు. గతంలోనే ఈ నెల 9వ తారీఖు 10వ తారీఖు 2 రోజుల పాటు పూర్తి స్థాయి వాదనలు జరిగాయి. ఈ నెల 9వ తారీఖున చంద్రబాబు సంబంధించిన న్యాయవాదిగా ఉన్న హరీష్ సాల్వే తన వాదన వినిపిస్తే ఆ తర్వాత రోహిత్ మోహన్కి తన వాదనలు వినిపించారు. ప్రధానంగా 17A సంబంధించి చంద్రబాబుకు ఖచ్చితంగా వర్తిస్తున్నది, 17A ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, అందుకు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పులు కావచ్చు, దాంతో పాటు కొన్ని కోర్టులో జరిగిన విచారణల లాంటి అంశాలను సుప్రీంకోర్టు ధర్మాసనానికి దృష్టికి చంద్రబాబు తరపున న్యాయవాదిగా ఉన్న హరీష్ సాల్వే తన వాదనలు వినిపించారు. దాంతో పాటు రోహత్కి కూడా తర్వాత రోజు తన వాదన వినిపించిన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి 17Aకి సంబంధించి చంద్రబాబుకు వర్తించడంతో పాటు ఈ కేసు ఎప్పటి నుంచి విచారణ ప్రారంభమైంది, ఈ కేసుకు సంబంధించిన స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించిన పూర్వపరాలు ఏ విధంగా ఉన్నాయి, సిఐడి ఎంక్వైరీ ఎంతవరకు జరిగింది అనే దానిపై కూడా పూర్తి డేటాతో కూడిన డాక్యుమెంట్లను రోహత్కి సుప్రీంకోర్టుకి సమర్పించారు. ఇంకా దాంతో పాటు ఇటీవల హైకోర్టులో కూడా వాదనలకు సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలోని పూర్తి స్థాయిలో, ఎందుకంటే నువ్వా నేనా అన్నట్లుగా పోటాపోటీగా వాదనలు మాత్రం సుప్రీంకోర్టులో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోని తదుపరి విచారణను ఈ రోజుకి శుక్రవారానికి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు ప్రారంభం కాబోతున్నాయి. మరిన్ని అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు 2 పక్షాలకు సంబంధించిన న్యాయవాదులు సన్నద్ధంగా ఉన్నారు. దాంతో పాటు ఈ సుప్రీంకోర్టులోని క్యాష్ పిటిషన్ పై పూర్తి స్థాయి ఆశలను ఇటు చంద్రబాబు నాయుడు, చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా హైకోర్టులోని చంద్రబాబుకు సంబంధించిన క్యాష్ పిటిషన్ డిస్మిస్ అవడంతో ఖచ్చితంగా సుప్రీంకోర్టులోని తమకు ఊరట లభిస్తుందనేది మాత్రం చంద్రబాబు భావిస్తున్నారు. ఎందుకంటే 17A సంబంధించి పూర్తిగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు సంబంధించిన న్యాయవాదులు వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ 17A ఖచ్చితంగా చంద్రబాబుకు వర్తిస్తుంది, గవర్నర్ అనుమతి తీసుకోవాలనేది మాత్రం ప్రధానంగా వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. అయితే క్వాష్ పిటిషన్ కి సంబంధించి చంద్రబాబుకు అనుకూలంగా నిర్ణయం సుప్రీంకోర్టులో వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న కేసులన్నీ కూడా చంద్రబాబు పూర్తిగా ముగిసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇంకా దాంతో పాటు సోమవారం ఏసీపీ కోర్టులోని పీటీ వారెంట్, ఏదైనా చంద్రబాబుకు సంబంధించిన ఫైబర్ నెట్ కి సంబంధించిన పీటీ వారెంట్ పై అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఏసీపీ న్యాయస్థానం ఆ రోజు చంద్రబాబుని సోమవారం ఏసీపీ కోర్టులకు హాజరుపరచాలి ప్రత్యక్షంగా అనేది మాత్రం ఇప్పటికే ఏసీపీ న్యాయస్థానం
చెప్పిన నేపథ్యంలోని ఈ కేసుకు సంబంధించి ఈ రోజు క్వాష్ విషయంపై చంద్రబాబుకు అనుకూలంగా నిర్ణయం వస్తే మాత్రం పూర్తి స్థాయిలో అన్ని కేసులు క్లోజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఓవరాల్ గా చూసినట్టే చాలా కీలకమైన పిటిషన్ అని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు మీద పూర్తి ఆశలను చంద్రబాబు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగే వాదనలు ఏ విధంగా ఉండిపోతున్నాయి. ఇప్పటికే దాదాపు 2 పర్వాలు వాదన జరిగాయి. 2 సార్లు వాదనలు జరిగిన నేపథ్యంలో 2 రోజుల పాటు ఈ రోజు 3వ రోజు అని చెప్పుకోవచ్చు. ఈ రోజు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుందా లేకపోతే మరోసారి వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయా అనేది మాత్రం చూడాల్సింది. మరి కాసేపట్లోని సుప్రీంకోర్టులో చంద్రబాబు సంబంధించిన క్వాష్ పిటిషన్ పై వాదనలు ప్రారంభం కానున్నాయి. రైట్. థ్యాంక్ యూ గాలిబ్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.